రాముడు సీతకి సంజాయిషి ఇవ్వక్కర్లేదండి. అందులోనూ శూర్పణఖ లాంటి ఆ కనిష్క వేసిన నిందని ఈ తులసి ఎన్నటికీ నిజమనుకోరు. మీరు మంచికి పోతే మీకు చెడెదురైంది. అయినా తాళి కట్టిన భార్య మీద చేయి వేయడానికే తన అనుమతి లేదని ఆగిపోయిన మీరు దాన్నేదో చేశారంటే నేను నమ్ముతానని మీరెలా అనుకున్నారండి? నువ్వు నన్ను నమ్మావు. చాలా థ్యాంక్స్ తులసి. ఇక ఈ ప్రపంచం ఏమనుకున్నా నాకు పర్వాలేదు. కానీ కనిష్క పోలీస్ స్టేషన్లో కేసు పెడతానని బయలుదేరింది కదా. పెట్టుకోనివ్వండి. అది కేసు పెట్టగానే నమ్మేసి మిమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టరు కదా. ఎంక్వైరీ చేస్తారు. అక్కడేం జరగలేదని ప్రూవ్ అయిపోతుంది. అప్పుడైనా మీరు అమాయకులు, అదే మాయలేడి మహాకిలాడి అన్న విషయం ప్రపంచానికి తెలుస్తుంది. నిజమే తులసి. ఎంత చక్కగా ఉన్నావో. నా దిష్టే తగిలేలా ఉంది. అమ్మా, మదర్ ఇండియా, ఇప్పటికైనా సస్పెన్స్కి తెరదించుతావా? సడన్గా పిలిచావు, పెళ్లి కొడుకులా రెడీ చేయించావు. అసలు ఈ హడావుడంతా ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ప్రశ్న నువ్వే వేసి సమాధానం కూడా నువ్వే చెప్తే మీ అమ్మ ఏం చెప్తుందిరా? మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు తాతయ్య. ఏం లేదురా, నీకు వాళ్ళ పెళ్లి చూపులు. పెళ్లి చూపులా? విశ్వ ఏంటి పెళ్ళంటే అంత కంగారు పడుతున్నాడు? నాకిప్పుడు ఈ పెళ్లి గిల్లి ఏం వద్దు. రేయ్, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. మేం వయసులో చేసుకున్నాం కాబట్టే మనవాళ్ళని మనవరాళ్ళని చూడగలుగుతున్నాం. మీ జనరేషన్కి నా ప్రాబ్లం అర్థం కాదు తాతయ్య. ఏంట్రా నీ ప్రాబ్లం? చెప్తేనే కదా మాకు తెలిసేది. అమ్మా, ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదా. ఇలా సడన్గా పిలిచేసి పెళ్లి చూపులు అనగానే ఒప్పేసుకుంటానని ఎలా అనుకున్నారు? ఆ అమ్మాయి వాళ్ళు వస్తున్నారా? నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నాకదంతా తెలీదు. నాకు ఈ పెళ్లి చూపులొద్దు. చేసుకోక ఏం చేస్తావురా? నేను చెప్పిందేది చేయలేదు నువ్వు. ఈ పెళ్లి మాత్రం జరిగి తీరాల్సిందే. దగ్గరలో కాలేజ్ ఉంది, జాయిన్ అవ్వరా అంటే అది బెస్ట్ కాలేజ్ అని అంత దూరం వెళ్ళాం. మేము ఒకటి చెప్తే నువ్వు ఇంకొకటి చదివా. పోనీ అదైనా సరిగా వెళ్ళబెట్టావంటే అది కూడా లేదు. ఎవరో ఫ్రెండ్కి హెల్ప్ చేస్తానని చెప్పెళ్ళి చదువు నాశనం చేసుకునొచ్చా. నా డబ్బు నీ టైము రెండు వేస్ట్ చేశావు. తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి ఏదో ప్రాబ్లంలో ఇరుక్కుందని చెప్పి పోలీస్ కేసులో నువ్వు ఇరుక్కున్నావు. చావు దాకా వెళ్ళొచ్చా. అయినా నీకింకా బుద్ధి రాలదా? నాన్న విశ్వ, నిన్ను నీ ప్రేమని గుర్తించిన వాళ్ళ గురించి కాదురా,
నువ్వే ప్రాణంగా బతుకుతున్న మా గురించి ఆలోచించు. అమ్మా ప్లీజ్ అమ్మా, నువ్వైనా అర్థం చేసుకో. సరే, మేము అర్థం చేసుకుంటాం. కానీ నువ్వు అసలు ఈ పెళ్లి ఎందుకు వద్దంటున్నావో ఒక్క కారణం చెప్పు. చెప్పు, అర్థం చేసుకుంటాం. వయసు వచ్చిన పెళ్ళొద్దంటున్నావంటే ఇంకేం కారణం ఉంటుంది నాన్న? వేరా, నిజమేనా? ఎవరు అమ్మాయి? సరే, ఆ అమ్మాయి కాస్తున్నా లేకపోయినా ఏ కులమైనా సరే మాకేం అభ్యంతరం లేదు. నీ ఇష్ట ప్రకారమే చేద్దాం, సరేనా? సరే, ఎవరు అమ్మాయి? పోనీ ఆ అమ్మాయికైనా తెలుసా నువ్వు లవ్ చేస్తున్నావని? నువ్విలా పెళ్లి పెట్టాకు లేకుండా తిరుగుతున్నావని తనకైనా తెలుసా? నిన్నేరా అడిగేది, మాట్లాడమే. నాన్న ప్లీజ్, ఇప్పుడు తన గురించి నన్నేం అడగొద్దు. అడగల్లే. అయితే పెళ్లి చూపులకి రెడీ అయిపో. ఇవాళ పెళ్లి ఖాయం చేసుకోవాల్సిందే. నాకు కొంచెం టైం కావాలి. తీసుకో. ముందు ఎంగేజ్మెంట్ జరిగితే పెళ్లికి నీకు కావాల్సినంత టైం తీసుకో. మాకే ప్రాబ్లము లేదు. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు. నీకు పెళ్లి ఫిక్స్ చేస్తున్నాం. ఇందులో ఎలాంటి మార్పు లేదు. అర్థమైందా?